అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు వేంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన శాంతి కుమార్ అను పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ కార్మికుని స్వేదం వెలకట్టలేనిదన్నారు. మానవ నాగరికత ప్రస్థానం అంతా కార్మికుల కష్టంతోనే జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవ తల్లి చేసే సేవ కంటే ఎక్కువ అన్నారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి బుద్ధావతారానికి సంబంధించినటువంటి రోజు. 3 విధాలుగా బుద్ధునికి సంబంధించిన రోజు. ఒకటి బుద్ధుని జననం. క్రీస్తుపూర్వం 563 సంవత్సరాల నాడు ఇదే రోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు గౌతమ బుద్ధుడు అవతరించారు. నేపాల్ దేశంలో లుంబిని వనంలో శుద్ధోదనుడు మాయాదేవి అనే పుణ్య దంపతులకు జన్మించాడు ఈ రోజే. రెండవది ఆయనకు జ్ఞానోదయమైన రోజు కూడా ఈరోజు. ఆయనకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బీహార్ రాష్ట్రంలో బోధ్గయ వద్ద నిరంజన నది ఒడ్డున రావి చెట్టు కింద బోధి వృక్షం కింద ఆయనకు జ్ఞానోదయం అయింది కూడా మళ్ళీ వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు. మూడవది ఆయన నిర్వాణం చెందింది, నిర్యాణం చెందింది, స్వర్గస్థులైంది కూడా మళ్ళా ఇదే రోజు. ఆయనకు 80 సంవత్సరాల వయసులో ఉత్తరప్రదేశ్లోని కుషీనగరంలో సాల్వ వృక్షాల వనంలో ఇదే రోజు వైశాఖ శుద్ధ పూర్ణమి నాడు ఆయన పరంపరించారు. ఆ విధంగా గౌతమ బుద్ధునికి సంబంధించి 3 విధాలుగా, 1 జననం, 2 జ్ఞానోదయం, 3 మరణం, ఈ 3 కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు సంబంధించి. గౌతమ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడే కాకుండా ఒక శాంతి స్వరూపుడే కాకుండా ఆయనను దశావతారంలో ఒక అవతారంగా భారతీయ సమాజం భావిస్తుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ అన్నట్టు సమాజంలో ధర్మం నశించినప్పుడు, అధర్మం విజృంభించినప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట దర్శన కోసం భగవంతుడు అవతరిస్తాడని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పినట్టు దశావతారాలు, శ్రీ మహావిష్ణువు దశావతారాలు, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కలికావతారం. ఈ దశావతారాల్లో 9వ అవతారం బుద్ధావతారం. కాబట్టి ఆ విధంగా బుద్ధుడు ఒక బౌద్ధమత స్థాపకుడే కాకుండా దశావతారంలో ఒక అవతారంగా హిందువులు భావిస్తారు. అటువంటి మహనీయునికి సంబంధించి 3 విధాలకు సంబంధించినటువంటి రోజులు. గౌతమ బుద్ధుని బోధనలు నాటికి నేటికి ఏనాటికి సమాజానికి అవసరం. ఆయన బోధనలో చాలా సులభం. మానవునికి దుఃఖం ఉంటుంది, ఆ దుఃఖానికి కారణం కోరికలు నశిస్తే, కోరికలను కంట్రోల్ చేసుకుంటే దుఃఖం ఉండదు. మరి కోరికలను కంట్రోల్ చేసుకోవాలంటే అష్టాంగ మార్గాలే మార్గం. సమ్యక్ దృష్టి, సమ్యక్ ఆలోచన, ఈ విధంగా అష్టాంగ మార్గాల ద్వారా కోరికలు నియంత్రించుకోవాలా. కోరికలు నియంత్రించుకుంటే దుఃఖం ఉండదు అనే బౌద్ధ మత సిద్ధాంతం ఆయన ప్రబోధించినటువంటి ఆ బోధనలు ఈనాటి సమాజానికి, ఆనాటి సమాజానికి అంటే ఈనాటి సమాజానికి మరింత అవసరం. అందుకోసం ఆ మహనీయుని జన్మదినము, జ్ఞానోదయం రోజు, నిర్యాణం చెందినటువంటి రోజు అయినటువంటి ఈ యొక్క బుద్ధ పూర్ణిమ రోజు, ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఆయన్ను ఒక్కసారి స్మరించుకోవడం, ఆయన బోధనను స్మరించుకోవడం ఎంతో అవసరం.